ఈడు మగాడ్రా బుజ్జి, మహేష్ నెంబర్ కొట్టేశాడు. ఇతన్ని గుర్తుపట్టారా? మరోసారి గట్టిగా చూడండి. తొక్కలో సిక్స్ ప్యాక్లేం కర్మ, అసలు పర్ఫెక్ట్ బాడీ. ఇంకో హింట్ కావాలా? తను 100% హైదరాబాదీ. ఒక సుస్మితా సేన్, ఓ ఐశ్వర్యారాయ్, ఓ ప్రియాంక చోప్రా, ప్రపంచ అందగత్తెలు. మరి మగవాళ్ళ మాటేమిటి? మనం మిస్టర్ వరల్డ్ అనిపించుకోలేమా? ప్రపంచ ప్రమాణాలతో పోలిస్తే భారతీయుడి అందం పరిగణలోకే రాదా? మనకేం తక్కువ అంటూ 46 దేశాల మగాళ్లతో ఢీకొట్టి ఈ రోహిత్ ఖండేల్వాల్ మిస్టర్ వరల్డ్గా ఎంపికయ్యాడు. ఇదంతా ఇప్పుడెందుకంటారా? ఉంది, సందర్భం ఉంది. మహేష్ బాబులు, రాణా బాబులు, ప్రభాస్ బాబులు, అర్జున్ బాబులు మాత్రమే పోటీలో బలంగా నిలబడే ఈ పోటీలో తాను నెంబర్ 1 స్థానాన్ని కొట్టేశాడు. ఇది సందర్భం. టైమ్స్ ఆఫ్ ఇండియా ఏటా ఓ పోటీ పెడుతుంటుంది, మోస్ట్ డిజైరబుల్ మ్యాన్. దానికి ఆన్లైన్లో వచ్చే ఓట్లను లెక్కలోకి తీసుకుంటారు. అయితే గతంలో చిత్రజ్యోతి అనే ఒక సినీ పత్రిక కూడా ఇలాంటి సూపర్ స్టార్ అనే పోటీ పెట్టి ఆ పత్రికలో ప్రచురించే కూపన్ నింపి పంపమనేది. విచిత్రంగా ప్రతిసారి కృష్ణే సూపర్ స్టార్ అయ్యేవాడు. సరే, అదో కథలండి. ఈ టైమ్స్ పోటీలోని ఖచ్చితత్వం, విశ్వసనీయత కూడా సందేహాస్పదమే. అయితే పేజీ 3 వార్తలకు పనికొచ్చే అంశం. ఓకే, మహేష్ బాబు మోస్ట్ డిజైరబుల్ అని 2012, 2013, 2015 సంవత్సరాల్లో నెంబర్ 1 స్థానంలో నిలిచాడు. దేశవ్యాప్త సర్వేలోనూ టాప్ 5లో ఉంటున్నాడు. సరే, యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి నిజమే అనుకుందాం. అయితే మోస్ట్ డిజైరబుల్ అంటే కేవలం సినిమా హీరోలేనా అనే చర్చ కాస్త పక్కన పెడదాం. 2014 వచ్చేసరికి అంతటి మహేష్ బాబుకు 2వ స్థానానికి పడిపోయి రానా ఫస్ట్ అన్నారు. అదేంటి? మహేష్ ఫాలోయింగ్, హీరోగా తన స్టామినా ముందు రాణా నిజంగా ఏ నెంబర్లో ఉన్నాడు అనే సందేహం అందరిలోనూ కలిగి ఆ పత్రిక సర్వే క్రెడిబిలిటీ పైన సందేహాలు ఆరంభమయ్యాయి. ఆ కథలు అలా పక్కన పెడదాం. ఇలా సినీ స్టార్లు పక్కకు తోసి ఇప్పుడు రోహిత్ ఫస్ట్ ఫేజ్లో నిలబడ్డాడు అనే ఒక వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది.